హాయ్ బ్రో. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, ఎవరు వస్తే బాగుంటుంది కంటెస్టెంట్స్? కంటెస్టెంటా? ఎవరు ఎవరు వచ్చినా ఓకేనా? ఓకే అండి. ఎవరు వచ్చినా ఓకే, బట్ దాని నుంచి అయితే ఏం పెద్ద ఇన్ఫర్మేటివ్ అయితే ఏమి ఉండదు. మనం చూసి తెలుసుకునేది నేర్చుకునేది అయితే ఏమీ ఉండదు. టైం బొక్క అంటారా? టైం బుక్ అనే దానికి అసలు ఆ షోనే వేస్ట్ అండి. ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకుంది? మనము ఏదైనా ఒకదానికి ఒక టైం ఇస్తున్నామంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ అవ్వాలా, అట్లీస్ట్ మనం ఏదైనా కొన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాలరీ చేయాలా. సో ఏదో కొత్తగా ఏదైనా తెలుసుకున్నట్టు ఉండాలా. లేదంటే మనం అక్కడ ఏదైనా నవ్వినట్టు మనకు ఒకదానికి ఏదైనా టైం ఇస్తున్నామంటే ఖచ్చితంగా మనం అక్కడ ఎంజాయ్ చేయాలా, లేదంటే కొన్ని విషయాలు ఏదైనా తెలుసుకోవాలా. బట్ నాకైతే అక్కడ అట్లాంటి వర్త్ ఇట్ అయితే ఏం కాదు ఆ షో అయితే. సో అంటే చాలామంది గొడవలు ఫన్ ఉంటుంది అనేసి ఎంటర్టైన్మెంట్కి అడ్డా అనేసి అంటున్నారు. ఎంటర్టైన్మెంట్కి అడ్డనా? సారీ అండి, అవార్డు ఇచ్చేదండి. అంటే ఇప్పుడు ఏముంటుందంటే అక్కడ వాళ్ళు వండుకునేది తినేది ఉండేది ఎంతసేపు అదేనా? అవి బేసిక్గా సీరియల్స్లో కూడా దొరుకుతుంటుంది. సో నన్ను అడిగితే అదేంటే జబర్దస్త్ వస్తుంటాయి, లేదంటే యూట్యూబ్లో కూడా ఎన్నో ఫన్నీ వీడియోస్ అవి ఉంటాయి. వాటితో అయితే బెటర్ అని నా ఫీలింగ్. సరే, నార్మల్గా ఒక కామన్ మ్యాన్స్ని ఒక హాఫ్ మెంబర్స్ని, సెలబ్రిటీని ఒక హాఫ్ మెంబర్స్ని తీసుకుంటే ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా? కామన్ మ్యాన్స్ అంటే టోటల్ కామన్ మ్యాన్. కంటెంట్ అదే కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా కొద్దిగా డిఫరెంట్గా ఇట్లా కాకుండా ఇంతసేపు వాళ్ళు కొట్టుకునేది తిట్టుకునేది ఇంతసేపు వాళ్ళ మధ్యలో కాకుండా అట్లీస్ట్ ఒక అవేర్నెస్ పాయింట్ ఆఫ్లో ఇంకొంత బెటర్గా ఫన్ అట్లా స్క్రిప్ట్ ఇప్పుడు టాస్క్ ఏమైనా ఇస్తుంటారంట కదా. సో ఆ టాస్క్ ఇచ్చేది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి అది ఇన్ఫర్మేటివ్గా కావచ్చు, లేదంటే కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా కొన్ని విషయాలు చెప్పినారంటే ఆటోమేటిక్గా ప్రజల వరకు వెళ్తుంది అది. సో ఆ పాయింట్ ఆఫ్ ఏదైనా థింక్ చేస్తే కొంత బెటర్గా తీసుకొని వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, అంటే మీ ఉద్దేశంలో బిగ్ బాస్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ మార్చుకోవాలండి అని చెప్తున్నాను అంతే.